అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లిపల్లి మాటలతోనే సగం మందికి ఏమిటి జరిగింది, మిగతా సగం మందికి మాత్రం ఇక నామం పెట్టి రుణమాఫీ. పంట సేమికు పాల పాల వందనాలు, సేను సలకానాలు, పంట సేనులారా మీకు పాల పాల వందనాలు. ఇవి పువ్వులు కాయలు ఎక్కడివి పంట రాసులు, ఇవి పువ్వులు కాయలు ఎక్కడివి పంట రాసులు. నింగి నుండి ఒంటికాలు మీద నిలిసి సంటలో నా బిడ్డ నుంచి పంట సేనులారా మీకు పాల పాల కాయగాసి, నెత్తి మీద పూలు ముడిచి నేల పొరలో కాయగాసి. తల్లి ప్రేమను చాటుకున్నా, తల్లి ప్రేమను చాటుకున్నా, పాల పాల వందనాలు. పచ్చ పచ్చని ఆకులల్లే, పచ్చ పచ్చని ఆకులల్లే సుఖలేలే కాయగాసి. పచ్చ వందనాలు పంట చేనులారా మీకు పాల పాల వందనాలు. మట్టిలో గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ మన పని మనం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు పోలీసులు కూడా రైతుల బిడ్డలే ఆయన చెప్పింది కాబట్టి మేము అడుగుతున్నాం. ఈ దొంగ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుని, తెలంగాణ ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. ఆయన కూడా ఒక వీడియోలో కూడా స్పష్టంగా చెప్పిండు, अभी काश्तकारों को तो समझ में आना चाहिए भाई, आदिलाबाद असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर जितने ही काश्तकार लोग हैं, काश्तकारों के नहीं मैं आज आप लोगों को मैं बीआरएस पार्टी के तरफ से आवाज दे रहा हूं। अगर अपन
मैदान में नहीं उतरे तो अगर रेवंत रेड्डी समझ रहा पुलिस वाले को लगा के कोई भी किसके ऊपर भी केस लगाए तो केटीआर के ऊपर, हरीश राव साहब के ऊपर और बड़े बड़े लीडरों के ऊपर अगर केस लगाए तो ये पूरा बीआरएस कार्यकर्ता डरता बोल के समझ रहा हूँ। टीआरएस कार्यकर्ता डरते नहीं है। हमारा काश्तकार के वास्ते हमारा जान दो। काश्तकार के लिए हम पूरा जान देंगे। अगर काश्तकार लोग भी समझ जाना, अगले अपने को इलेक्शन आ रहे, ये सरपंचों का, एमपीटीसीओं का, जेडपीटीसीओं का इलेक्शन में अपन सबक सिखाना चाहिए। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।